హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా దిస్ ఇస్ శ్రద్ధ. పార్టీ లేదా పుష్ప అనేటటువంటి ఈ ఒక్క డైలాగ్తో పుష్ప సినిమాకి చాలా మంచి ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేశారు ఫహద్ ఫాజిల్ గారు. ఇక పుష్ప పార్ట్ 1లో ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ పెద్దగా ఏమీ లేకపోయినా కూడా పుష్ప పార్ట్ 2లో మాత్రం ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ ద్వారా ఏదో మ్యాజిక్ మిరాకిల్ అయితే తప్పకుండా జరగబోతుంది అని చెప్పేసి అభిమానులందరూ కూడా చాలా గట్టిగా ఫిక్స్ అవ్వడం అయితే జరిగింది. ఇక దాంతో పుష్ప పార్ట్ 2 రిలీజ్ అయిన తర్వాత ఇక సినిమా చూస్తే మాత్రం ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్కి పెద్దగా ఎలివేషన్ అయితే ఏమీ ఇవ్వలేదు డైరెక్టర్ సుకుమార్ గారు. ఇక దాంతో మలయాళం అభిమానులందరూ కూడా సుకుమార్ గారి పైన చాలా కోపంగా ఉన్నారు. తమ హీరో అయినటువంటి ఫహద్ ఫాజిల్ గారిని చాలా మంచిగా చూపిస్తారు అని అనుకుంటే ఇలా చూపించారు ఏంటి అని చెప్పేసి ఇక మలయాళంలో ఫహద్ ఫాజిల్ గారు విలన్ క్యారెక్టర్ ప్లే చేసినటువంటి పుష్ప సినిమాని బ్యాన్ చేయాలి అని చెప్పేసి కూడా ధర్నా చేయడం అయితే జరిగింది. ఇక ఫహద్ ఫాజిల్ గారి దగ్గరకు వచ్చేస్తే మాత్రం విలన్ క్యారెక్టర్స్ ప్లే చేయడం తనకేం కొత్త అయితే కాదు. విలన్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ మరో పక్క హీరోగా నటిస్తూ ఇక ఇంకో పక్క అయితే సపోర్టివ్ రోల్స్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తూ వస్తూ ఉంటారు ఫహద్ ఫాజిల్ గారు. ఇక దాంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ఫహద్ ఫాజిల్ గారు గతంలో ఎప్పుడో మాట్లాడినటువంటి ఒక పాత వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం చాలా ట్రెండ్ అవుతుంది. పుష్ప 2 సినిమాలో నా క్యారెక్టర్కి పెద్దగా ఎలివేషన్స్ అయితే ఏమీ లేదు, నా క్యారెక్టర్ ద్వారా ఎటువంటి మ్యాజిక్ అయితే జరగదు అని చెప్పేసి ఫహద్ ఫాజిల్ గారు అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ఓల్డ్ వీడియో అయితే చాలా వైరల్ అవుతూ వచ్చింది. నేను కేవలం ఈ సినిమా చేయడానికి రీజన్ సుకుమార్ మీద ఉన్నటువంటి ఇష్టం అలానే రెస్పెక్ట్ మాత్రమే, ఇక దాంతో పెద్దగా ఒరిగిందేమీ లేదు అని చెప్పేసి అన్నటువంటి ఆ వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఇక అభిమానులందరూ కూడా ఆ వీడియోని సోషల్ మీడియాలో చాలా వైరల్ చేస్తూ ఇక ఇలా అన్నారు మా హీరో అని చెప్పేసి కామెంట్స్ చేస్తూ ఉన్నారు.